రెండు చేతుల పైకెత్తి కళ్ళు మూసుకుందాం. ఈ రాత్రి నువ్వు ఎందుకు వచ్చావు ఒక్కసారి మనసారా నోరు తెరిచి ప్రార్థన చేసుకుందాం. చాలాసార్లు అలవాటుగా ఉంటాం. అలవాటు తనాన్ని తీసేసి ఆత్మీయ కోణంలోకి వెళ్ళిపోదాం. అలవాటుగా వద్దు, ఆత్మీయంగా ప్రభు నన్ను దర్శించమని చెప్పేసి మనవుగా ప్రార్థన చేయాలి. నోరు తెరవట్లేదు. నిన్ను చూడాల్సింది సేవకుడు కాదు, నిన్ను చూడాల్సింది దేవాతి దేవుడు. నీ ముఖమును నీ ప్రార్థనను వినవలసింది సర్వశక్తి కలిగిన దేవుడు. గోజాడిన ప్రార్థనలు ఎన్నో ఉన్నాయి బైబిల్లో, బతిమలాడిన ప్రార్థనలు ఎన్నో ఉన్నాయి బైబిల్లో. పట్టుదల కలిగి ఏడ్చిన ప్రార్థనలు ఎన్నో ఉన్నాయి. దయచేసి రోజులాగా అలవాటుగా వస్తే ఉపయోగం లేదు బిడ్డ. రోజులాగే అలవాటుగా వస్తే ఉపయోగం లేదు బిడ్డ. ఏదైనా ఒకటి పొందుకొని పోవాలి ప్రభు దగ్గర ఒక ఆశతో నువ్వు వస్తే దాని ప్రతిఫలము నువ్వు పొందుకోగలుగుతావు. తండ్రి నీకు వందనములు, స్తోత్రాలు 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 తండ్రి. పరిశుద్ధాత్మ దేవుడా నీకు మహిమ చెల్లిస్తున్నాను. పరిశుద్ధాత్మ తండ్రి మీకు మహిమ చెల్లిస్తున్నాను ప్రభు. పరిశుద్ధాత్మ దేవుడా మీ నామానికి స్తుతి చెల్లిస్తున్నాం ప్రభు. మా మధ్యలో సంచారం చేస్తున్న గొప్ప దేవా నీకు వందనములు, స్తోత్రాలు. మమ్మల్ని బలపరచడానికి, స్థిరపరచడానికి, ఆత్మీయంగా ఇదిగో అన్ని కోణాల్లో నడిపిస్తున్నందుకై నీకు వందనములు, స్తోత్రాలునైనా. ఈ ఆరాధననైనా నీకు యోగ్యముగా మారుటకు కృప చూపించమని అడుగుతూ ప్రార్థన చేస్తున్నా. ఈ ఆరాధనలో నీ కృప అనుగ్రహించమని అడుగుతూ ప్రార్థన చేస్తున్నాను. తండ్రి నీ బిడ్డల మొరలు వినడు దేవా. తండ్రి నీ బిడ్డల మొరలు ఆలకించునైనా. నిజముగా నాకు మొరపెడితే నేను సమీపంగా ఉన్నానని వాక్యం సెలవిస్తుంది కదా తండ్రి. నీ బిడ్డలు నిజంగా నీ దగ్గరికి వస్తున్నప్పుడు, నీ పాదాలకు సమీపిస్తున్నప్పుడు నీ కలువరి సిలువలో కార్చిన రక్తపు బొట్టు ద్వారా నీ బిడ్డలను ఈ రాత్రి వేళ తాకమని అడుగుతూ ప్రార్థన చేస్తున్నా. ఈ రాత్రి ఒక బలమైన సన్నిధి నీ బిడ్డలు అనుభవించుదురుగా కానీ ప్రార్థన చేస్తున్నా. తండ్రి నీకు వందనములు, స్తోత్రాలు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవుడు మన ప్రార్థనలు ఆలకిస్తున్నాడని బిగ్గరగా స్తోత్రాలు చెప్పండి. చెప్పు, నోరు తెరిచి గట్టి చెప్పు. మనసారా చెప్పు, నోరు తెరిచి. ప్రభువా నా ప్రార్థన ఆలకించినందుకై నీకు స్తోత్రాలని చెప్పేసి చెప్పు, నోరు తెరిచి స్తోత్రం చెప్పు. హల్లెలూయా 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 హల్లెలూయా. తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు నాయనా, స్తోత్రం. హల్లెలూయా, స్తోత్రం నాయనా, స్తోత్రం స్తోత్రం. పునరుత్థానుడా నా యేసయ్యా, మరణము గెలచి బ్రతికించితివి నన్ను. మరణము గెలచి బ్రతికించితివి నన్ను. స్తుతి పాడుచు నిన్ను ఘనపరచుచు ఆరాధించెద నీలో జీవించుచు. స్తుతి పాడుచు నిన్ను ఘనపరచుచు ఆరాధించెద నీలో జీవించుచు. పునరుత్థానుడా
పునరుద్ధానుడ నా యేసయ్యా, మరణము గెలచి బ్రతికించితివి నన్ను, మరణము గెలచి బ్రతికించితివి నన్ను, స్తుతి పాడుచు నిన్ను ఘనపరచుచు ఆరాధించెదనీలు జీవించుచు, స్తుతి పాడుచు నిన్నే ఆరాధించెదనీలు జీవించుచు, పునరుద్ధానుడా పునరుద్ధానుడా, మరణము గెలచి బ్రతికించితివి నన్ను, మరణము గెలచి బ్రతికించితివి నన్ను, స్తుతి పాడుచు నిన్ను ఘనపరచుచు ఆరాధించెదనీలు జీవించుచు. అందరూ చప్పలు కొడుతూ మనసారా దేవుణ్ణి ఆరాధన చేసుకుందాం. కొట్టాలి చప్పట్లు. నాకు నీ రక్షణ భాగ్యము కలిగిందని, నీ కృపచేత నాకు నీ రక్షణ భాగ్యము కలిగిందని, పాడనా ఊపిరి నాలో ఉన్నంత వరకు, పాడనా ఊపిరి నాలో ఉన్నంత వరకు, నా విమోచకుడవు నీవేనని రక్షణానందం నీ ద్వారా కలిగిందని, నా విమోచకుడవు నీవేనని రక్షణానందం నీ ద్వారా కలిగిందని, స్తుతి పాడుచు నిన్ను ఘనపరచుచు ఆరాధించెదనీలు జీవించుచు, స్తుతి పాడుచు నిన్ను ఘనపరచుచు ఆరాధించెదనీలు జీవించుచు, పునరుద్ధానుడ నా యేసయ్యా. అందరూ సంతోషంగా హృదయపూర్వకంగా చప్పట్లు కొడుతూ దేవుణ్ణి ఆరాధన చేసుకుందాం. మౌనంగా ఉండద్దు, చప్పట్లు. నీ ముందెన్నడూ వెళ్ళని తెలియని మార్గం నా ముందెన్నడూ వెళ్ళని తెలియని మార్గం నాకు ఎదురాయనే, సాగిపో నా సన్నిధి తోడుగా వచ్చునని, నా సాగిపో నా సన్నిధి తోడుగా వచ్చునని, నీ వాగ్దానమే నన్ను బలపరచెని, పరిశుద్ధాత్ముని ద్వారా నడిపించెని, నీ వాగ్దానమే నన్ను బలపరచెని, పరిశుద్ధాత్ముని ద్వారా నడిపించెని,
స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు ఆరాధించెదనీలో జీవించుచు స్తుతి పాడుచు నిన్నే ఆరాధించెదనీలో జీవించుచు పునరుద్ధానుడ నా యేసయ్యా పునరుద్ధానుడ మరణము గెలచి బ్రతికించితివి నన్ను మరణము గెలచి బ్రతికించితివి నన్ను స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు ఆరాధించెదనీలో జీవించుచు స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు ఆరాధించెదనీలో జీవించుచు. కొట్టాలి చప్పట్లు, రెండు చేతులు పైకెత్తి సర్వజనులారా చప్పట్లు కొట్టండి. దేవుని వాక్యం సెలవిచ్చిన ప్రకారంగా కొట్టు. ఆయన సన్నిధి ఈ రాత్రి నువ్వు అనుభవిస్తున్నావు. చెరలోనైనా స్తుతి పాడుచు మరణము వరకు నిన్నే ప్రకటించేదా చెరలోనైనా స్తుతి పాడుచు నిన్నే ప్రకటించేదా ప్రాణమా ఊపిరి నాలో ఉన్నంత వరకు ప్రాణమా ఊపిరి నాలో ఉన్నంత వరకు యేసు మేఘాలపై త్వరగా రానుండగా నిరీక్షణ కోల్పోకు నా ప్రాణమా యేసు మేఘాలపై త్వరగా రానుండగా నిరీక్షణ కోల్పోకు నా ప్రాణమా స్తుతి పాడుచు నిన్నే ఘనపరచు పడాలి ఆరాధించెదనీలో జీవించు పాడాలో తెలిసి స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు ఆరాధించెదనీలో జీవించుచు స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు ఆరాధించెదనీలో జీవించుచు స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు ఆరాధించెదనీలో జీవించుచు పునరుద్ధానుడ నా యేసయ్యా పునరుద్ధానుడ నా యేసయ్యా మరణము గెలచి బ్రతికించితివి నన్ను మరణము గెలచి బ్రతికించితివి నన్ను స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు ఆరాధించెదనీలో జీవించుచు స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు ఆరాధించెదనీలో జీవించుచు స్తుతి పాడుచు పాడు పాడు ఆరాధించెదనీలో జీవించుచు స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు ఆరాధించెదనీలో జీవించుచు స్తుతి పాడు యేసయ్యా నీ కనికరము ఈ స్థలం మీదకి వచ్చును గాక యేసయ్యా నీ కృప ఈ స్థలంలో సంచరించాలి యేసయ్యా ఈ స్థలం మీదకి నీ ఆత్మ కార్యాలు జరగాలి జరగాలి సునామములో జరుగునుగాక జరుగునుగాక తండ్రి తండ్రి నీ కార్యములు ఎక్కడ ఉండునుగాక కొడో చెప్పలు దేవుని నామానికి ఆయన నామం ఇక్కడ హెచ్చించబడునుగాక గ్లోరీ స్తోత్రం స్తోత్రమునైనా స్తోత్రము దేవా స్తోత్రము ప్రభువా యేసునాథుడా సర్వశక్తి కలిగిన దేవా
దైవ శక్తి కలిగిన తండ్రి, దైవ కృపించువాడా, రాజుల రాజైన ప్రభువా, త్వరగా రాబోతున్న తండ్రి, నీకే, నీ నామానికే స్తుతి కలుగునుగాక, స్తుతి కలుగునుగాక, స్తుతి కలుగునుగాక, స్తుతి కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి నీకు స్తోత్రం, తండ్రి నీకు స్తోత్రం, తండ్రి నీకు వందనాలు, తండ్రి నీకు వందనాలు, తండ్రి నీకు మహిమ, నీకు మహిమ కలుగునుగాక, మహిమ కలుగునుగాక, మహిమ కలుగునుగాక, మహిమ కలుగునుగాక. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. తండ్రి నీకు మహిమ, తండ్రి నీకు మహిమ, తండ్రి నీకు మహిమ. ఓ దేవానికి స్తోత్రం, పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. కొట్టొచ్చేపట్ల బిగ్గరగా మరొకసారి సంతోషంగా కొడదాం దేవుని సన్నిధికి. కొట్టాలి బిగ్గరగా, చెప్పులు కొడదాం దేవుని నామానికి మహిమకరంగా. గ్లోరీ, గ్లోరీ, స్తోత్రం, స్తోత్రం. రెండు చేతుల పైకెత్తి కళ్ళు మూసుకోండి. స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు ఆరాధించెద నీలో జీవిస్తూ. స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు ఆరాధించెద నీలో జీవిస్తూ. అందరు నాతో పాటు చెప్పండి. పునరుద్ధానుడా నా యేసయ్యా. మనసారా పునరుద్ధానుడా, రెండు చేతులు పైకెత్తి పునరుద్ధానుడా, గెలచి బ్రతికించితివి నన్ను, మరణము గెలచి బ్రతికించితివి నన్ను. స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు ఆరాధించెద నీలో జీవించుచు. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, గనుడా, గొప్ప దేవుడా, అద్భుతములు జరిగించువాడో అయా, నిజముగా చెరలోనైనా స్తుతి పాడుచు మా జీవిత కాలమంతా నీ కొరకు బ్రతికే కృప దయచేయాలయ్యా. నా ప్రాణమున్నంత వరకు నిన్ను స్తుతించే భాగ్యమును దయచేయి. మాకంటే గనులు గొప్పవారు, అందచందాలు, అధికారములు కలిగిన వారు ఈ సమయమును అనుభవించలేక నశించిపోతూ ఉన్నారయ్యా. ఏ యోగ్యత లేకపోయినా మీ కృపను మా ఎడలకు చూపిస్తూ ఇంత మహిమకరంగా నడిపిస్తూ ఉన్నారు. నీ ప్రేమలోనికి చేర్చుకున్నారు. ఏమి చూసి మమ్మల్ని ఇంతగా ప్రేమిస్తూ ఉన్నారయ్యా. హృదయాంతరంగాలు ఎరిగిన దేవా, నా హృదయములో ఉన్న వేదనలు ఎరిగి ఉన్నవాడా, ఈ సమయములో నీ వాక్యము వెల్లుడగుట తోడనే అయ్యా మా గాయాలు కట్టబడాలయ్యా. చెదరిన గుండెలు ప్రభువా, అయ్యా నలిగిన గుండెలు, అయ్యా చితికి వేసారిపోయిన బ్రతుకులు ఈరోజు కట్టబడాలి.
మా మధ్యలోనికి మీరు నడిపించిన విధానము కొరకై స్తోత్రాలయ్యా. ఆత్మాభిషేకముతో నడిపించండి అయ్యా. మీ దాసులు మాట్లాడుతూ ఉండగా కలుగునుగాక. దీవెనకరంగా నడిపించి ఈ రాత్రి ప్రభు ప్రారంభం నుంచి ముగింపు వరకు యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దయచేసి అందరం కూర్చుందాం. ఈ రాత్రి కాల సమయంలో ఇంత చక్కని అవకాశాన్ని దేవాతి దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. హల్లెలూయా. కొంచెం ముందుకు జరగండి. వెనకమాల ఉన్న వాళ్ళు చలిలో ఇబ్బంది పడాల్సి వచ్చింది కనుక మరి ముందుకు రండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి 40 రోజుల ఉపవాస ప్రార్థనను అద్భుతంగా దేవుడు జరిగిస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇది 39వ రోజుగా మరి ఉపవాస ప్రార్థన కూడికలు జరుగుతూ ఉన్నాయి. మనము ప్రార్థించి ప్రకటించిన రీతిగా మరి దేవుని యొక్క దాసులు సువర్ణరాజయ్య గారు మన మధ్యలో ఉండడం మనకు మన పరిచర్యకు ఎంతో ఆశీర్వాదకరం. హల్లెలూయా. నిజానికి ఈరోజు ఎంతో బిజీ షెడ్యూల్. దేవుని పరిచర్యలో బహుబలముగా వాడబడుతున్నటువంటి సేవకులు ఒకళ్ళు ఆహ్వానించారు. మరి దైవజనులకు నా పైన మన పరిచర్య పైన ఉన్నటువంటి ప్రేమను బట్టి వదులుకోలేక మరి చాలా దూర ప్రాంతాల నుంచి మన మధ్యకు వచ్చారండి. చాలా చక్కని పరిచర్య మరి జరిగిస్తున్నటువంటి సేవకులు మరి సోనరాజయ్య గారు ఇప్పటికే ఎన్నో విధాలుగా మరి సేవకులతో మాకున్నటువంటి ఆ పరిచయం ఏమిటంటే దైవజనులు మరి ద వర్డ్ మినిస్ట్రీస్ రాంబాబాయ్ గారు వ్యవస్థాపకులు, వారితో చక్కగా నడిపింపబడుతున్నటువంటి ఎజ్రా పాస్టర్ గారి దగ్గర నేను ఉన్నప్పుడు సేవకులతో నాకున్నటువంటి పరిచయం. మరి ఆ చిన్న వయసులోనే ఎంతగానో ప్రోత్సహించినటువంటి దైవజనులు సోనరాజయ్య గారు. ఏదేమైనా సమయమును పోనివ్వకుండా ఎంతో మరి సేవకులు చెప్పాను కదా 10 గంటల కల్లా మరల 10:30 కల్లా ట్రైన్ ఉందని చెప్పారు. ఆ దేవుని సన్నిధిలో మన కొరకింత చక్కని సమయాన్ని ఇచ్చినందుకు సంఘపక్షంగా దైవజనులకు నిండు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. దేవుని సన్నిధిలో ఈ సమయాన్ని దైవజనులకు అప్పగిస్తూ ఉన్నాం. తర్వాత మనం మాట్లాడుకుందాం. వాక్యము కొరకై దైవజనులు సమయం అప్పగిస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు నామములో నన్ను ప్రేమతో ఆహ్వానించిన దేవుని సేవకుడు మీ దైవజనులు బ్రదర్ ప్రసన్న గారికి, వాళ్ళ నాన్నగారికి ప్రత్యేకంగా వందనాలు. పెద్దలు ఉన్నారు, వారికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. సంఘమంతటికి వందనాలు. గట్టి చెప్తే ఏమైంది, అడిగి పెట్టించుకోవాలా? దేవునికి స్తోత్రం కలుగును గాక. తమ్ముడు చిన్న వయసులోనే బాగా పరిచయం. నా ఆత్మీయ సహోదరులు ఎజ్రా పాస్టర్ గారు వైద్యంలో పరిచర్యలో ఉన్నప్పుడు తమ్ముడు అక్కడ నాకు పరిచయం అయ్యాడు. వాక్యం పట్ల మంచి ఆసక్తి ఉంది, నేర్చుకోవాలి వినాలి అనే ఆశ తమ్ముళ్ళు బాగుంది. ఆ రోజుల్లో నేను ఇప్పుడు గమనించాను. ఆ సమయంలో కూడా మరి ఎజ్రా పాస్టర్ గారు బ్రదర్కి అప్పగించింది స్తుతి ఆరాధన. తెల్లవారుసామున లేచి 4 గంటలకు లేపుతాను. వాళ్ళు లేవాల్సిన పని
దేవుని మందిరము చాలాసార్లు మనము ఈ రేకులు ఈ బిల్డింగ్లో ఉండేది అనుకుంటారు. మీ హృదయాలే దేవుని యొక్క ఆలయాలు. ఇటుకి చెప్తారా? మీ హృదయాలే. నేను తమ్ముడికి అది చెప్తున్నా, మందిరం పని దేవుడు చూసుకుంటాడు, ఆత్మల పని నువ్వు చూడని చెప్పా. అర్థమైందిగా? మీ పని, మనం చేయాల్సిన పని ఏంటంటే ఆత్మల రక్షించడం. ఆయన పని ఆయన చేస్తాడు, వదిలిపెట్టడు. యేసుక్రీస్తు వారు నాకు చాలాసేపు మాట్లాడటానికి, ప్రభు చిత్తమైతే మీరు ప్రార్థన చేస్తే, దైవజనులు ఆహ్వానం అంటే ఇంకొకసారి రావటానికి ప్రయత్నం చేస్తాను. యేసుక్రీస్తు వారు పరిచర్య ప్రారంభించినప్పుడు డైరెక్ట్గా పరిచర్యలోకి వెళ్ళాల. మారు మనసు నిమిత్తము అందరూ ఆయన దగ్గరకు వచ్చేసి వారి పాప క్షమాపణ నిమిత్తము ఆ యోర్దాను నదిలో బాప్తిసం పొందుకుంటా ఉంటారు. వాళ్ళల్లో యేసుక్రీస్తు వారు కూడా వస్తారు. అయ్యా, నేను నీకు ఇవ్వటం ఏంటి బాప్తిసం అంటే, నీతి యావత్తు నెరవేర్చబడటానికి ఇప్పుడు ఇలా కానివ్వని చెప్పేసి ఆయన చేత బాప్తిసం తీసుకుంటాడు. బాప్తిసం తీసుకున్న తర్వాత యేసుక్రీస్తు వారు నేను బాప్తిసం తీసుకున్నాను కదా అని చెప్పేసి డైరెక్టర్గా దేవుని యొక్క సువార్త ప్రారంభం చేయలే. మీట్లో పెట్టినాను. మీకు కూడా ఉండే చెల్లెలు దాచిపెట్టారు కదా, బయటికి తీస్తారు, ఆనికి తీస్తారు. ఎంత ఉండిద్ది? పెద్దది కూడా ఉండదు, ఇంతే ఉండిద్ది. హలో అని పోతా ఉంటారు. ఇటు పోతారు అర్థం కాదు. ఇటు పోయారు, నీళ్ళు ఉన్నాయి మన దాంట్లో, అదే నీళ్ళు. దాన్ని సైలెంట్లో పెట్టండి, ఓకే? ఎందుకంటే నా సబ్జెక్ట్ వేరైంది, నాకు టైం లేదు మళ్ళీ ఎక్కువ చెప్పడానికి. నేను అనుకున్నది నెరవేర్చలేను. యేసుక్రీస్తు వారు డైరెక్టర్గా పరిచర్యకు పోలా. ఏడికి పోయాడంటే అరణ్యములోకి పోయాడు. ఏడికి పోయాడు? ఎందుకో దేవుని ఆత్మంట ఆయన్ని అరణ్యములోనికి త్రోసుకొని పోయిందంట. దేవుని ఆత్మంట ఆయన్ని అరణ్యములోనికి అలా ఆగు నడిపించుకొని పోయిందంట. మార్కు రాసిన సువార్త 1వ అధ్యాయం. ఎన్నో వచనమో చదువు. త్రోసుకొని, మార్కు 1:12 అంటాడు, పరిశుద్ధాత్మ ఆయనని అరణ్యములోనికి త్రోసుకొని పోయాను. చాలు చాలు రాగమ్మా. ఆయన అరణ్యములోకి పోయి, అరణ్యములో అడవి మృగాల మధ్య 40 రాత్రులు 40 పగళ్ళు ఉపవాసంలో ఉన్నాడని. అడవి మృగాలు ఉన్నాయా? చదువు అమ్మా ఆ మాట కూడా. అడవి మృగాలతో కూడా ఉండెను. చాలు చాలు చాలు, తలపైకి ఎత్తండి.
ఎన్ని రోజులు? 40 రోజులు. మీకు అరణ్యమేం కాదులే కానీ ఇది బాగానే లైట్లు వేసినాడుగా పాస్టర్ గారు. ఫ్యాన్ కూడా ఎత్తి చలి పుడుతున్నా ఆపుదాం అనుకున్నా, మాగలేదు ఫ్యాన్. మరి ఫ్యాన్ వేసాడు, లైట్లు వేసాడు, ఆహ్వానం పలుకుతున్నాడు, పేపర్లు ఇచ్చాడు, రమ్మన్నాడు. అదేమంటే మీరు ఇంటికాడ కూడా బాగా చెప్పారు, ఉపవాస ప్రార్థనకు పోతున్నా, 4 చపాతీలు తినలేదు, ఉపవాస ప్రార్థనకు పోతున్నా అని వచ్చారు. ప్రియులారా, యేసుక్రీస్తు వారు చేసిన ఉపవాసము మనం చేసిన ఉపవాసం చాలా తేడా. యేసుక్రీస్తు వారు ఉపవాసం ఎందుకంటే ఆయన ఉపవాసం ఏ పరిస్థితులు ఏంటంటే జనసంచారము లేని ఉపవాసం. ప్రైజ్ లార్డ్. కేవలం తండ్రితో మాట్లాడుకోవటానికి, తండ్రి దగ్గర శక్తిని పొందుకోవటానికి, తండ్రి దగ్గర నుంచి ఆ మహిమను పొందుకోవటానికి కోసం మాత్రమే ఆయన ప్రార్థన. ఏ వ్యక్తితో కూడా ఎటువంటి ఆలోచన కానీ ఆయన పెట్టుకోకుండా దేవునితో తండ్రితో మాత్రమే ఆయన ప్రార్థనలో గడుపుతా ఉన్నాడు. ప్రియులారా, డైరెక్టర్గా పరిచర్యకి వెళ్ళలేదు. డైరెక్టర్గా పరిచర్యలోకి వెళ్ళకుండా ఆయన తీసుకున్న తీర్మానం ఏంటంటే ఉపవాసం. ఈ ఉపవాస ప్రార్థనలోనికి ఆయన వెళ్ళిపోయాడు. అవి అడవి మృగాలంటే మీకు తెలుసుగా, పాములు ఉంటాయి, తేళ్ళు ఉంటాయి, ఇంకా రకరకాల సింహాలు ఉంటాయి, ఎలుగుబంట్లు ఉంటాయి, రకరకాల జంతువులన్నీ ఉంటాయి. ఆ అరణ్యములో, జనసంచారము లేని అరణ్యములో రాత్రి పగలు ఆయన ప్రార్థనలో గడుపుతా ఉన్నాడు. వాస్తవంగా ఆయన లూకా రాసిన సువార్తలో రాజు అన్నాడు. తీయొద్దులే, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు అన్నాడు. ఆయన రాజుగా వచ్చాడు. రాజుగా వచ్చిన వ్యక్తి రాజరికాన్ని చేతబట్టుకోవాలంటే అభిషేకం పొందుకున్న తర్వాత వెంటనే రాజరికంలోకి వెళ్ళిపోవాలి. కానీ ఈయన రాజ్యము ప్రత్యేకంగా ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈయన రాజ్యం ఎలా కట్టాలనుకుంటున్నాడంటే పరీక్షల ద్వారా కట్టాలనుకుంటున్నాడు. ఈయన కఠినమైన నిర్ణయాన్ని తీసుకొని కఠినమైన నిర్ణయము ద్వారా ఆయన కట్టాలని ప్లాన్లో ఉన్నాడు. సరే ప్రియమైన బర్లారా, ఈ మాట మత్తయి రాసిన సువార్త 4వ అధ్యాయం 1వ వచనంలో ఏముంటుంది? మత్తయి రాసిన సువార్త 4వ అధ్యాయం 1వ వచనం, అపవాది చేత శోధించబడుటకు ఆత్మ వలన అరణ్యానికి కొనుపోబడెను. లూకా రాసిన సువార్త 4:18 సేమ్. లూకా 4:18 ప్రభువు ఆత్మ పరిశుద్ధాత్మ పూర్ణుడై అమ్మా అది కాదురా, 4:1 చదువు. పరిశుద్ధాత్మ పూర్ణుడై తిరిగి వచ్చి 40 దినములు ఆత్మచేత అరణ్యములో. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు మీకు ఈ విషయాలు ఎందుకు చెబుతున్నానంటే, ఈ 40 రోజులు ఆయన దేవుని ఆత్మచేత అరణ్య ప్రదేశంలో ఉపవాసం ఉన్నట్లుగా మనం చూడగలుగుతాం. బైబిల్లో 40 రోజులు ఉపవాసాలు ఉన్న వాళ్ళు ఎవరెవరు ఉన్నారంటావు? బాగానే నేర్చుకున్నారు. ఇంకా యేసు ప్రభు,
40 రోజులమ్మ నేను అడిగింది. మోషే ఎన్నిసార్లు ఉన్నాడు 40? బాగా చెప్పావు. అయితే నిర్గమాకాండం దిద్దాం. నిర్గమాకాండము 34:28 చూస్తే, నిర్గమాకాండము 34:28 యెహోవాతో కూడా, గట్టిగా హల్లెలూయా చెప్పండి. 40 రోజులు యెహోవాతో కూడా ఉన్నాడు. మోషే ఉపవాసములో ఉన్నాడంటే ఎవరితో ఉన్నాడంటే యెహోవాతో, దేవునితో కూడా అక్కడ ఉన్నాడు. బైబిల్లో రాసిన మాట ఏంటంటే మహిమలో, ఆ మహిమలో మోషే అక్కడ ఉన్నాడు ఉపవాసంలో. యేసుక్రీస్తు వారితో ఎవరున్నారు? పరిశుద్ధాత్మ త్రోసుకొని పోయింది, పరిశుద్ధాత్మ నెట్టుకొని వెళ్ళిపోయింది. నువ్వు ఉపవాసం ఉండాలని ప్రేరేపించింది. మిమ్మల్ని కూడా మీ పాస్టర్ గారు ప్రేరేపించారో, నేనే ఆడలో ఉంటాను పాస్టర్ గారు నువ్వు అన్నావో, అది మీకే తెలియాలి. అయితే మోషే ఉపవాసం ఉండటంలో గల కారణం ఏంటంటే దేవుని వాక్యాన్ని రాయటాని కోసం. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని యొక్క వాక్యాన్ని రాయటాని కోసం. నిర్గమాకాండం మీరు చూసినట్లయితే 34:28 చదువు. భోజనం చేయలేదు, నీళ్లు తాగలేదు, వాక్యాలను అనగా వాక్యాలు రాయటం, దేవుని మహిమతో ఉండటం, దేవునితో ఉండటం, వాక్యముతో ఉండటం. దేవునికి స్తోత్రం కలుగును గాక. పాళ్యములోకి రాలేదు, ఇశ్రాయేలును కలుసుకోలేదు, వాళ్ళతో మాట్లాడట్లేదు, కానీ ఆ మహిమలో దేవుని వాక్యముతోనూ, ఆ మహిమలో దేవునితోనూ ఆయన ఉపవాసం ఉన్నట్టుగా దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ఉపవాసం చేసేటప్పుడు నువ్వు ఎక్కడ ఉండాలంటే నీ దగ్గర ఉండాల్సింది దేవుని వాక్యము, దేవుని సన్నిధి, దేవునితోనే ఉండాలి. హల్లెలూయా చెప్తారా? నేను ఉపవాసం అంటున్నా, నేను కూడా పనికి పోయి సాయంత్రం వస్తా, నేను ఉపవాసం ఉంటున్నా, నాకు కొద్ది పనులు ఉన్నాయి, అవి చూసుకొని వస్తా కాదు. నువ్వు ఉపవాసంతో కూర్చున్నావంటే దైవ సన్నిధిలో మాత్రమే కూర్చోవాలి. అర్థమవుతుందా? ఉపవాసంలో కూర్చున్నావు, ఇంక మాకు పని బాట ఏమి లేదా, ఇంక ఇదే పనే, మాకు ఇదే పనే. అమ్మ మోగిందిగా, మోగింది, సైలెంట్లో బిడ్డ, లేకపోతే సాఫ్ చేయి. శోధకుడు వస్తాడు. 40 రోజుల తర్వాత ఎవరు వచ్చారు? ఆయన ఆకలి కొనగా కరెక్ట్ టయాన్ని దిగింది. అక్కడ యేసు ప్రభు ఆకలి కొన్నాడు, వచ్చేసాడు. ఎన్ని రోజుల తర్వాత ఆకలి కొన్నాడు? 40 రోజుల తర్వాత. సో విషయం ఏంటంటే దేవుని సన్నిధిలో నువ్వు ఉపవాసంలో గడపాలని అనుకున్నప్పుడు నీకు వేరే ఆలోచనతో ఉండకూడదు, వేరే పెట్టుకోకూడదు, వేరే తలంపులతో ఉండకూడదు, వేరే క్రియలు ఏమీ చేయకూడదు. దైవ సన్నిధిలో మాత్రమే గడపాలి.
గట్టిగా చెప్తారా? పాస్టర్ గారు మీకు సాయంత్రం పెట్టినట్టున్నాడు. రోజు మొత్తం పెట్టాలా, అప్పుడు నిలబడతారు ఎంతమంది. రోజు మొత్తం పెట్టాల. ఎందుకంటే ఈ ఉపవాస ప్రార్థన అనేది నీకు ఒక పరీక్ష లాంటిది, ఒక పరీక్ష లాంటిది. ఉపవాసం ఏమో ఉండాలనిపించింది, నువ్వు ఏడుంటలేవు, ఒక ముద్ద తిను అని ఇంకంటుంది. నువ్వేడుంటావు, కొంచెం టీ అని తాగరాదు అని కొంటాడు. కొద్దిగా కాఫీ, లేకపోతే పాలు, లేకపోతే అరటికాయలు, లేకపోతే బన్ను, రొట్టె లేకపోతే 2 గుడ్లు. తింటున్నారా? తినండి, కడుపు నిండా తినండి. కడుపు నిండా తిని ఉపవాసం అనండి. ఏం కార్యాలు చేయాలనుకుంటున్నావు? దేవుని యొక్క కార్యం నువ్వు చూడాలంటే శరీరాన్ని నలగొట్టుకోవాల్సిన పరిస్థితి కూడా ఉంది. ప్రైజ్ లార్డ్. ఇక్కడ చెప్పండి హల్లెలూయా. నువ్వు శరీరాన్ని నలగొట్టుకోవాలి బిడ్డ. యేసుక్రీస్తు వారు మత్తయి రాసిన సువార్త ప్రకారంగా 4వ అధ్యాయంలో చెప్పిన ప్రకారంగా, మత్తయి రాసిన సువార్త 4వ అధ్యాయం 2వ వచనం, 40 దినములు 40 రాత్రులు ఉపవాసముండిన పిమ్మట ఆయన ఆకలి గొనగా ఆ శోధకుడు ఎప్పుడొచ్చిండు? టైం చూసి వస్తాడు వాడు. కరెక్ట్ టయానికి వస్తాడు నీ దగ్గరికి. ఆ శోధకుడు ఆయన ఆకలి కొని ఉన్నప్పుడు, నీ బలహీనత ఏదో ఆ టైంలో నీ దగ్గరికి వస్తాడు. నిన్ను శోధించటానికి ఏ టైంలో రావాలో ఆ టైంలో వస్తాడు. వాడి పని ఏంటంటే శోధించుట. వాడి పని ఏంటంటే నిన్ను ఒక్కసారి శోధించి పోతాడు అనుకోబాకండి. మరలా శోధిస్తూనే ఉంటాడు. మరలా నిన్ను కదిలిస్తూనే ఉంటాడు. ఎగ్జాంపుల్, నీవు శుక్రవారం రోజు ఉపవాసం ఉండాలనుకుంటున్నావు, రైట్? నువ్వు గురువారమే అనుకున్నావు రేపు ఉపవాసం ఉండాలని. ఓహో, ఈ తల్లి ఉపవాసం ఉండిద్దండి, చూద్దాం ఎట్టుండిద్దా అని నీ దగ్గరికి వస్తాడు. నీకు పని అన్న పెట్టాలా, ప్రయాణం అన్న పెట్టాలా, లేకపోతే నీకు అర్జెంటు పని ఏదన్నా యాడ్ అన్న చేయాలా. ఇవన్నీ జయిస్తున్నావంటే ఆకలన్న పెట్టాలా, చూద్దాం. ఇవి కూడా జయిస్తున్నావంటే గొడవన్న పెట్టాలా, చూస్తాడు. అర్థమవుతుందా? నీ ఉపవాసం మొత్తం బయటికి వెళ్ళిపోయేటట్టు చేస్తూ ఉంటాడు. వాడి పని ఏంటంటే శోధించుట. నిన్ను ఏ రకంగా శోధించాలో ఆ రకంగా శోధించాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఒక్కోసారి ఒకరోజు మీ సంగతి నాకు తెలియదు కానీ నా సంగతి చెప్తా. నేను ఈ మీటింగ్ జరుగుతుంది, మీటింగ్ కోసం ఈరోజు ఉపవాసం ఉండాలనుకున్నా. పెద్ద మీటింగ్, మంచి దైవజనుడు వస్తున్నాడు, కొన్ని 100 మంది ప్రజలు రాబోతున్నారు. మీటింగ్ ఏర్పాట్లు అన్నీ జరుగుతూ ఉన్నాయి. పిల్లల పనులు చేస్తూ ఉన్నారు. ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు. ఆయన వంట పనిలో ఉన్నాడు. ప్రార్థన అయిపోయిన తర్వాత భోజనం పెట్టాలిగా, ఆయన పని ఆయనలో ఉన్నాడు. ఎవరి పనులు వాళ్ళు చేస్తూ ఉన్నారు. నేను కూడా చూసుకుంటా ఉన్నాను, ప్రార్థనలో ఉంటా ఉన్నాను. ఈరోజు నేను ఉపవాసం ఉన్నాను అని నేను అనుకుంటాను. సాయంత్రం 7-7:30 ప్రాంతంలో మా చర్చిలో ఒక ఆయన ఉన్నాడు. చికెన్ పకోడీ వేస్తున్నాడు.
ఏమేస్తున్నాడు? చికెన్ పకోడీ వేస్తున్నాడు. సార్ ఉప్పు కారం సరిపోయిందో చూడు సార్ అంటున్నాడు. రెండు ఆత్మలు నా దగ్గర పనిచేస్తాను. ఇప్పుడు నువ్వు ఉపవాసం ఉన్నావు, నీకు తెలుసా? పొద్దుటి నుంచి ఉన్నావు అని నన్ను అంటుంది. ఆయనేమో సార్ వాళ్ళకి పెట్టేది ఇది కొద్ది, నువ్వు చూస్తే నువ్వు చెప్తే అయిపోద్ది అని అంటాడు ఆయన. తిండామా వద్దా? అర్థమవుతుందా? తిందామా? నాకేమో ఉపవాసం ఉండని చెప్పుకునే బుద్ధి లేదు. వద్దులే అన్న అనుకో, ఫస్ట్ అన్న మొహమాటానికి వద్దులే అన్న. అట్టగా సార్ ఉప్పు సరిపోయిందో కారం సరిపోయిందో ఇంకొంచెం వేయాలా, కొద్ది ఒక్క మాట చెప్పు, ఒక్క ముక్క తినాను అన్నాడు. ఆమెకి అన్న, ఆమె అసలు ఉప్పు తినేది. ఆమె వద్దు సార్ నువ్వు తిని సార్ అని చెప్పేసి ఒక ప్లేట్కి వేసుకొచ్చాడు. ఉప్పు చూడడానికి ఒక ప్లేట్ అవసరమా? తిందాం అనిపిస్తా ఉంది. ఉపవాసం ఇంకో పంట అంటుంది. వండలేక దైవ సన్నిధిలో చెబుతున్నాను, తిన్నానమ్మా. ప్లేట్ తిన్నా. బాగుంది బ్రదర్, సూపర్ చేసావంటున్నా. ఎవరు గెలిచారు? వాడు గెలిచాడు. నేను తిన్నాయి సార్, బాగుంది. ఇంకా మీటింగ్లు ఏర్పాట్లు చూస్తున్నాం. ఏది కమ్మగా తిని మీటింగ్లు ఏర్పాట్లు చూస్తూ ఉన్నాం. దైవజనులు దూర ప్రాంతం నుంచి వచ్చారు, ప్రజలందరూ వచ్చారు. ఆటోల్లో వచ్చేవాళ్ళు, బైకుల్లో వచ్చేవాళ్ళు, కారుల్లో వచ్చేవాళ్ళు, వాళ్ళందరూ వస్తున్నారు. ఆరాధన అయిపోయింది, స్తుతి ఆరాధన బ్రహ్మాండంగా చేశాం. మన మధ్యలో దైవజనులు వచ్చారు అని మైక్ ఇచ్చా. మైక్ తీసుకొని 10 నిమిషాలు మాట్లాడాడు. దమ వర్షం వచ్చింది. ఫుల్ వాన. తడిసిన కోళ్ళు ఎట్టుంటాయి ఆ టైపులో వీళ్ళు ఎటువంటి అడిపోయారు. తడిసిన కోళ్ళు ముడుచుకుంటాయి కదట, ముడుచుకున్నారు. అటుపోయి అబ్బా, కళ్ళంటి నీళ్ళు తిరిగినాయా. ఇన్ని వేల రూపాయలు పెట్టుకొని ఇంత మీటింగ్ చేస్తే ఈ వర్షం బీభత్సమైన వర్షం, కూర్చోడానికి లేదు, కుర్చీ వేసినా కూర్చోడానికి లేదు, ఫుల్ వాన. వచ్చిన పాస్టర్ గారు అన్నారు, చివరి ప్రార్థన చేయండి పాస్టర్ గారు అన్నాడు. ముగింపు ప్రార్థన చేస్తే ఆ భోజనం అలాగ వండింది, చాలా వండారు కదా. ఏ పకోడీ కోసం నేను ఆశపడ్డానో ఆ పకోడీ తినడానికి పాస్టర్ లేరు. వచ్చిన సేవకుడికి, సార్ 2 ముక్కలు తిని సార్ అన్నాను. ప్లీజ్ నేను తినలేను అన్నాడు ఆయన. ఏం చేశాడు సోదకుడు? వాడి మీద నిందలేయటం ఎందుకులే, నీకేమైంది బుద్ధి? మీకు కాదులే, నాకు ఏమైంది? ఫైనల్ దాకా నీ మీద ఫైటింగ్ జరుగుతూనే ఉంటుంది, గుర్తుపెట్టుకో. చివరి వరకు వాడికి అవకాశం దొరికే వరకు నీతో పోరాడుతూనే ఉంటాడు. నిన్ను ఎట్ట పడేయాలో అట్లా చూస్తూ ఉంటాడు. అందుకే ఎబ్రిల్కి రాసిన పత్రికలో యేసు ప్రభు వారిని కూడా సాతాను, ఎబ్రిల్కి రాసిన పత్రికలు చూడండి, ఎబ్రిల్కి రాసిన పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం. తాను శోధింపబడి శ్రమ పొందిన గనుక శోధించబడే వారికి సహాయం చేయాలని యేసుక్రీస్తు వారు సిద్ధంగా ఉన్నాడు. గట్టిగా హల్లెలూయా చెప్పు. ఆయన శోధింపబడ్డాడు. ఆ శోధన ఎలా ఉంటుందో ఆయనకి తెలుసు.
ఈరోజు ఎవరైతే శోధింపబడాలని ఆ శోధనలో పడిపోతున్నారో వారిని ఎలాగైనా పడకుండా చూడాలని దేవుని చిత్తమైంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన చూస్తున్నాడు. నువ్వు అనుకుంటున్నావేమో నా శక్తి చేత ఉపవాసాలు, నో. నా బలం చేత ఉపవాసం, నో. ఎప్పటికప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీ యందు ఉండి నిన్ను హెచ్చరిక చేసి బలపరిచి జాగ్రత్త బిడ్డ అని హెచ్చరిక చేస్తూ ఉంటాడు, సహాయం చేస్తూ ఉంటాడు నువ్వు గెలవాలని. ప్రైజ్ ది లార్డ్. గట్టి చెప్పు, నువ్వు గెలవాలని, నువ్వు బయటపడాలని, నువ్వు అనుకున్నది సాధించాలని. ఉపవాసం ఉన్నావు అంటే ఎంత శోధనో తెలుసా? ఎన్ని శోధనలో తెలుసా? ఎజ్రా భాష గారు మీకు తెలుసుగా, ఫోన్ చేశాడు, అన్నయ్య ఉపవాసం ఉండాలనుకుంటున్నావు, 40 రోజులు ప్రార్థన చేయండి అన్నాడు. సరేనని చెప్పేసి ప్రార్థన చేశాను. ప్రభువా 40 రోజులు బిడ్డలు ఉపవాసాలు ఉంటానన్నాను. కొన్ని సూచనలు సలహాలు ఇచ్చి చెప్పాను. ఉన్నాడు. ఒకరోజు అనుకోకుండా ఫోన్ చేశాను. అప్పుడు నేను పిడుగురాళ్ళలో ఉన్నాను అన్నయ్య అన్నాడు. ఎందుకు పోయావన్నా? దేవుని పని కోసమే వచ్చానన్నాడు. నువ్వు ఎన్ని రోజులు ఉపవాసం ఉంటున్నావన్నా? 40 రోజులు. ఇవాళకి ఎన్నో రోజులు అన్నా? 26వ రోజు. మరి ఎందుకు బయటకు వచ్చావన్నా? వద్దా అన్నయ్య, దేవునితో సహవాసం చేయాలని తీర్మానం చేసుకున్నావు కదా, ఎందుకు ఆడికేడికి? దేవునితో నువ్వు నడవాలనుకుంటున్నావు కదా, దేవుని పాదాల దగ్గరే కూర్చోవాలనుకుంటున్నావు కదా. దేవుని పనే కావచ్చు, నువ్వు ఏ ఇంటికి పోయినా కాఫీ ఇస్తారు. ఇరా ఏం మాట్లాడరు? ఇప్పుడు నేను వాకింగ్ చెప్పిపోతా, నా అంతా నేను కారు వేసుకొని పోతా, వదిలిపెడతారు మీరు? అనంతపురం దాకా పరిగెత్తారా ఇది కొంపదీసి? ఏదో పెట్టాలని తపన, పాస్టర్ గారు కొద్దిగా పెట్టాలని తపన. నీ ఉపవాసం ఏమైందో తెలుసా? నువ్వు అనుకున్నది ఏమైందో తెలుసా? వెంటనే వెళ్ళిపోయాడు, మళ్ళీ ప్రార్థనలో కూర్చున్నాడు. 40 రోజులు అయిపోయిన తర్వాత బయటికి రానా, మధ్యలో రావద్దండి. నువ్వు అనుకున్నావు కదా తీర్మానం, బయటికి రాబాక. ప్రభుతో గడుపు, వాక్యంతో గడుపు, ఆయన మహిమలో గడుపు, ఆయనతో గడుపు. ప్రైజ్ ది లార్డ్. ఎవరితో గడపాలనుకుంటున్నారు మీరు కదా? ఈ 40 రోజులు టీవీలు మానేశారా? చూడరా, వాళ్ళు మానేస్తారు పాపం 40 రోజులు. తర్వాత ఎటువంటిది వాళ్ళ సంగతి వాళ్ళు మీరే అడగాల. మీరు కూడా 40 రోజుల తర్వాత మీ సంగతి మిమ్మల్ని అడగాల. మీ పాస్టర్ గారిని అడుగుతాలే. ఒక్కొక్క ఇంట్లో ఎంత తోటిది ఏంటిది? నల్లగా ఉండదు, కర్రీ మొక్క వేసుకుని. అదే నన్ను చూడు అంటా ఉండదు. నేను ఉపవాసం ఉన్నా 40 రోజులు, ఏందనుకుంటున్నావు? మా పాస్టర్ గారు అసలైతే ఒప్పుకోడు అని నువ్వు అంటావు. ఒకసారి చూడు అంటా ఉండద్ది. ఒకసారి పోయి గంట పోయి రోజు పోయి డైలీ సీరియల్. గెలవాలక్క నువ్వు. ప్రైజ్ లార్డ్. గట్టి చెప్పండి. ఎబ్రిల్కి రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం. ఎబ్రిల్కి రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం. మన బలహీనతల యందు మనతో సమస్త విషయాలలో మనవలే శోధించబడ్డా పాపము లేనివాడిగా ఉన్నాడు. గట్టిగా హల్లెలూయా చెప్పు. శోధించబడ్డాడు కానీ పాపం లేదు. శోధించబడుతూ వచ్చాడు, పాపం చేయలే. ఏబు అన్నాడు, నేను శోధించబడితే
సువర్ణంలాగా కనపడతానంటాడు. నువ్వు శోధించబడితే లేనిపోయిన సుప్రభాతాలను వస్తాయి నీ దగ్గర నుంచి. నీ నోట్లో వచ్చే మాటలు మామూలు మాటలుగా తల్లి. నువ్వు శోధించబడితే నీ నోట్లో నుంచి వచ్చే మాటలు తీయగా ఉంటాయి కదా, చాలా అద్భుతంగా ఉంటాయి. ఒక తల్లి గోష పెట్టి దెబ్బు ఆమెను చూడాలంటే మామూలుగా ఉండదేవారు. నువ్వు శోధించబడితే ఇంట్లో వాళ్ళ కానీ, బయట వాళ్ళ కానీ, లేకపోతే నీ శరీరం వల్ల కానీ, నీ యొక్క పరిస్థితుల వల్ల కానీ, ఏ దాని ద్వారా నువ్వు శోధించబడ్డావో ఆ శోధనలో నీకేముండకూడదు? పాపం రాకూడదు బిడ్డ. పాపం దూరం అవ్వాలి. యేసుక్రీస్తు వారు నీలాగా నాలాగా శరీరము ధరించి వచ్చి ఉన్నాడు. శోధకుడు వచ్చాడు, ఆకలి కొనిగిన టైంలో వచ్చాడు. వచ్చి అంటాడు, నువ్వు దేవుని కుమారుడు అయితే. ఫస్ట్ పాయింట్ ఏంది? నువ్వు దేవుని కుమారుడు అయితే. నువ్వు దేవుని కుమారుడు అయితే అంటే ఆయన దేవుని కుమారుడు అనే సంగతి ఆయన తెలుసు. నువ్వు భక్తురాలు అయితే నీకు రోషం వచ్చింది, నీకు కోపం వచ్చింది. బైబిల్ పట్టుకొని భక్తురాలు అయితే, బైబిల్ సంకలం పెట్టుకొని పోయే భక్తురాలు అయితే అంటారు కదా, నువ్వేం చేస్తావు? జాడిస్తావు 4 కదా. అంత కోపం అండి నీకు. ఏమంటారు? యేసు ప్రభు కోపడ్డా. ప్రైజ్ లార్డ్. ఎడి చెప్పు. నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లను రొట్టెలుగా మార్చుకో అంటే ఆకలితో ఉన్నావు కదా. నువ్వు ఆకలిగా ఉన్నప్పుడు వచ్చి సాతానుగాడు వచ్చి కూర్చొని అంటున్న మాట, నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లను రొట్టెలుగా మార్చుకో. ప్రియులారా, మీ ఆత్మీయ జీవితంలో కూడా ఇటువంటి పోరాటాలు ఎదురవుతాయి. ఒక్కోసారి నీ ఇంట్లో వాళ్ళు అనొచ్చు, నిజంగా నువ్వు భక్తురాలు అయితే, నిజంగా నువ్వు భక్తుడు అయితే, నువ్వు నిజంగా సేవకుడు అయితే, శోధన అక్కడ పాపం చేయకూడదు. గుర్తుపెట్టుకోండి. హల్లెలూయా చెప్పండి. అక్కడ పాపం చేయకూడదు. ఎందుకంటే వాడు వచ్చింది నువ్వు ఉపవాసం ఉంటున్నావు కాబట్టి నిన్ను వాడు పాడు చేయాలనే ఆలోచనతో వచ్చాడు. నువ్వేదైతే అనుకుంటున్నావో ఆ గురిలోకి వెళ్ళకూడదని, నువ్వేదైతే అనుకుంటున్నావో ఆ యొక్క ఆశీర్వాదం పొందుకోకుండా ఉండటానికి కోసం వాడు ప్లాన్. మత్తయి రాసిన సువార్తలు అంటాడు 6:16 అనుకుంటా కదా, మీరు ఉపవాసం చేయనప్పుడు 6:16 12 చదువు. మీరు ఉపవాసం ఉన్నప్పుడు వేషధారుల వలె ఏ ముఖం? మీకు తెలుసు ఆ ముఖం ఎట్టుండద్దు. రెండోది, మనుషులకు కనబడవలనని ముఖాలను వికారంగా చేసుకుందురు, వారు తమ ఫలం పొంది ఉన్నారు. మీరు ఉపవాసం చేయించున్నట్టు మనుషులకు కనబడవలనే కాక రహస్యమందున్న నీ తండ్రికే కనబడవలనని మీరు ఉపవాసం చేసేటప్పుడు ఏమంటుకోమన్నాడు అంటే అంటుకోడు, ఎడబొట్టుకోమనా చేశారా? రేపు షాంపూలు ఎత్తాలి. ప్రసన్న ఎంతమందికి చెప్పు, షాంపూలని పంపిద్దాం. తలస్నానం చేసి తల అంటుకొని నెక్స్ట్ ఎందుకు ముఖం పాసి ముఖం వచ్చి కూర్చో. ఎందుకు ఈ 2 చేయమన్నాడు నాకు అర్థం కాల. క్రిస్మస్ పండుగ వస్తుందిగా, క్రిస్మస్ పండుగ వచ్చినప్పుడు ఇంట్లో ఉన్న సామాగ్రి అంతా బయట వేసి కడుగుతూ ఉంటాం.
బెడ్షీట్లు అన్నీ ఉతుకుతూ ఉంటావు, రూమ్ అంతా క్లీన్ చేస్తానే ఉంటావు, ఏం తినకుండా చేస్తూ ఉంటావు కదా, ముఖం కూడా కడగవు. ఆ రోజు నువ్వు ముఖం కడిగేలకి 2, 3 అయింది కదా. పొద్దున్న స్టార్ట్ చేస్తావు కదా, పొద్దున్నే ఆ డేసాలన్నీ బయట వేసి నిద్రపోయేవాళ్ళు నిద్రపోనివ్వకుండా అవి బయట వేసి అవి ఉతికి అవి క్లీన్ చేసి ఇవి క్లీన్ చేసి అవి క్లీన్ చేసి అంతా ఎంత చేసి పూసి రాసి అంత చేసేలకి నీకు 2, 3 అయింది. అప్పుడు గడుగుతావు బెస్ట్. వేసిన వెంటనే ఏమైద్ది, ఆకలి వేసింది. ముఖం కడిగిన వెంటనే ఏమైద్ది, గబ్బ గబ్బలు వేసి ఆ డేశాల మీద పడి తింటా ఉంటావు. ఇక్కడ చూసినట్లయితే ముఖము ఎందుకు గడుక్కొని రమ్మంటున్నాడంటే నీకు ఆకలితో ఉండాల. ప్రైజ్ లార్డ్. ఆకలితో నువ్వు ఆ పవిత్రతను కలిగి జీవించడానికి ప్రయత్నం చేయాలి. ఆ పవిత్రతను కలిగి ఆ పరిశుద్ధతను కలిగి శరీర సంబంధమైన దాన్ని, ఇది శరీరం మీరు అనుకోవచ్చు తలంటుకోవటం వల్ల ఉపయోగం ఏంటి, నోరు కడుక్కోవటం వల్ల ఉపయోగం ఏంటి అని నువ్వు అనుకోవచ్చేమో. అదే ఏముంది, చిన్న పాయింటే కదా, అదే పెద్ద బ్రహ్మాండం అని చెప్పేసి నువ్వు అనుకోవచ్చేమో. మీరు ఆదివారం తల పోసుకుంటారు కదా, బాగా వేడి వేడి నీళ్ళు పోసుకుని ఇక్కడికొచ్చి ఫ్యాన్ కింద నిద్రపోతారు కదా. ఒక్కో తల్లి గురుగు పెట్టి నిద్రపోతుంది కదా, ఆమెలో ఉన్న జిడ్డు అంతా పోయింది కదా, ఎన్నో వారాల బట్టి ఉన్న జిడ్డు అదంతా పోయి ఇక్కడికొచ్చి ఆ ఫ్యాన్ ఏంగల్ని. నేను ఇంతగా వాక్యం చెబుతున్నాను కదా, మీరు పోగట్లేదు అంటున్నారా? అబద్ధాలు చెప్పాకండి, అసలే ఉపవాసాలు ఉన్నారు. పోగట్లేదా? గొర్రబండి ఊగినట్టు ఊగుతానే ఉన్నారు. అటు ఇటు ఊగే బ్యాచ్ ఉంది. పాపం ప్రసన్న 2 బాక్సులు పెట్టిండు, ఆ పక్క ఈ పక్క అన్న వచ్చిండని. నేను మైకి తీసుకొని గట్టిగానే చెబుతున్నా, నువ్వు చెప్పయ్యా మాకు జ్వాలపాటలాగుంది, నువ్వు చెబుతా ఉంటే మేము ఊగుతూ ఉంటాం. ఎక్కుతుందా బుర్రకి? ప్రైజ్ లార్డ్. గట్టి చెప్పు. నీలో ఉన్న ఆ మురికి పోవాలి బయటికి. ఆ మురికి అనేది బయటికి పోవాలి. ఆ మురికి అనేది బయటికి పోయిన తర్వాత అప్పుడు ఆ పవిత్రమైన హృదయంతో నువ్వు ప్రార్థనలో కూర్చుంటే హృదయం ఏమో కనపడదు కానీ శరీరం కనపడుద్ది. శరీరం కనపడుతున్నప్పుడు ఆ శరీరాన్ని ఈ రకంగా మలుచుకోమని వాక్యం చెప్పినప్పుడు ఎందుకు మలుచుకోలేవు? ప్రైజ్ లార్డ్. గట్టి చెప్పు హల్లెలూయా. రేపు ఈ మొఖాలు కనపడ్డాయా, ఫోటో తీసి నాకు పంపించయ్యా. జిడ్డు జిడ్డు మొఖాలతో వంటాందం రాసుకుంటారు చూసావా? రేపు కళగా ఉండాలి మీ మొఖాలు. హల్లెలూయా చెప్పు. అట్టని చెప్పి 9 దాకా పోయి బాకండి నీళ్ళు. 9, 9:30 దాకా పోతా ఉండి సార పోయమన్నాడు పాస్టర్ గారు, నేను పోయి పాస్టర్ గారు పోయమన్నారని 9, 9:30 దాకా పోతా ఉండు మాకు. రేపు వచ్చే పాస్టర్ గారు అదిరిపోతాడు దెబ్బకి. ప్రైజ్ లార్డ్. ఒక పరిశుద్ధతను ధరించండి. దేవునికి మహిమ కలుగును గాక. ఒక పరిశుద్ధతను ధరించండి. సాతాను ప్రతి శోధన ఎదుర్కోవడానికి నువ్వు నిలబడాలి. ప్రైజ్ లార్డ్. నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లను రొట్టెలుగా మార్చుకో అంటే ప్రభు అంటాడు, మనుషుడు రొట్టె వలన కాదు గాని దేవుని నోటి నుండి మాట. ప్రైజ్ లార్డ్. ఆనాడు ఇశ్రాయేలును దేవుడు 40 సంవత్సరాలు అరణ్యం చుట్టే దిప్పుతా వచ్చాడు. ఎందుకని చూడండి, ఆ మాట ఉండదు, ఎంతో చక్కగా ఉండదు. ప్రైజ్ లార్డ్. నిర్గమాకాండము 34:28 అనుకుంటా బహుశా. సారీ, ద్వితీయోపదేశకాండం 8:3 చదువునా? ద్వితీయోపదేశకాండం 8:3. ఆహారము వలనే కాక
యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురు మీకు తెలియజేయటానికై ఆయన మిమ్మల్ని అణిచి ఆకలి కలగజేసి ఎన్నడి ఎరగని మన్నాతో నిన్ను పోషించిన గడ్డి గలిలు చెప్పు. నిన్ను పరీక్షించటాని కోసం 40 సంవత్సరాలు అరణ్యములోనే తిప్పుతా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతి పరీక్ష తర్వాత ఒక విజయం ఉండేది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, నాకు సమయం లేదు కనుక స్పీడ్కి వెళ్ళిపోతున్నాను 2-3 మాటలతోనే. ఇది అయిపోయింది. ఫస్ట్ ఒకసారి వచ్చాడు శోధకుడు. వెంటనే మత్తయి రాసిన సువార్త 4వ అధ్యాయము 3వ వచనం ఏముంటుంది? మళ్ళీ వచ్చాడు. ఆ శోధకుడు వచ్చాడా? మళ్ళీ రెండోసారి వచ్చాడు. అంటే మళ్ళీ రావటం కాదు, అక్కడే ఉంటున్నాడు. వాడి పని అది. నిన్ను పడగొట్టిందా గురుకోడు. వచ్చి నీవు దేవుని కుమారుడు అయితే అయిపోయింది. అది అయిపోయిందమ్మా. నెక్స్ట్, అపవాది పరిశుద్ధ పట్టణానికి తీసుకొని పోయి దేవాలయ శిఖరమున నిలవబెట్టి నీవు దేవుని కుమారుడు అయితే దుముకో, నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపించును. చాలు. రెండోసారి ఏమంటున్నాడు? నువ్వు దేవుని కుమారుడు అయితే, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లను రొట్టెలుగా మార్చుకో, నీవు దేవుని కుమారుడు అయితే దుముకు. ఆయన అక్కడి నుంచి దూకాడనుకో, దూకమన్నాడు. దూకాడనుకో, అపవాది చెప్పిన మాట విన్నట్టు ఒకటి వచ్చింది. రెండవది, వాడు దూకమంటే ఈయన దేవుని కుమారుడు అనే సంగతి తెలుసు, కానీ నిన్ను ఒక్క దెబ్బతో కాదు శోధించేది, అనేకమైన కోణాల్లో నిన్ను శోధిస్తూనే ఉంటాడు. అనేకమైన కోణాల్లో నీ దగ్గరికి వస్తూనే ఉంటాడు. అనేకమైన కోణాల్లో నీ మీదకి రావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. దూకు. గర్వం నుంచి ఎగిరి దూకాడనుకో, చూసావా నేను దూకినాను, నాకేం కాల, నేనంటే ఏమనుకుంటున్నావు అనొచ్చు అపవాదితో. ప్రభు దగ్గర గర్వం లేదు. ప్రైజ్ ది లార్డ్. ప్రభు దగ్గర అటువంటి అహంకారంతో కూడిన మనసు కాదైంది, అటువంటి ఆలోచన కాదైంది. పైగా వీడి చెబితే మన దూకేదేంది? సరే, నాకు టైం లేదు కనుక ఇది కొంచెం ఆఫ్ చేస్తున్నాను సబ్జెక్ట్. ప్రభు చిత్తం అయితే మరలా చూస్తాను. 3వ దానికి వెళ్దాం. అసలు పాయింట్ అది. 3వ దానికి వెళ్దాం. 3వ దానికి, మరలా అపవాది ఎత్తైన కొండ మీదికి ఆయన తోడుకొని పోయి ఈ లోక రాజ్యాలన్నీ వాటి మహిమను చూపించి, నువ్వు సాగిలపడి నాకు నమస్కారం చేసిన యెడల వీటన్నిటినీ నీకిచ్చిదనని తలపైకి ఎత్తండి. 3వసారి ఎక్కడికి తీసుకెళ్ళాడు? ఎత్తైన పర్వతం మీదకి తీసుకెళ్ళాడు. ఎత్తైన పర్వతం మీదకి తీసుకెళ్ళి అంటాడు, ఈ లోకంలో మొత్తం చూపించేశాడు, వాటి మహిమేందో చూపించేశాడు. నువ్వు నాకు మొక్కితే ఇది నీకు ఇస్తా. తలలు పైకి ఎత్తారా? వినండి. లూకా రాసిన సువార్త 4వ అధ్యాయం 6వ వచనం. లూకా 4:6. ఈ అధికారమంతయు ఈ రాజ్యముల మహిమయు నీకిత్తును,
అది నాకు అప్పగింపబడి ఉన్నది. అది ఎవనికి నేను ఇయ్యగోరుదునో వానికిత్తును. కాబట్టి నీవు నాకు మొక్కితివా, ఇదంతయు నీదగునని ఆయనతో చెప్పాను. తల్లపైకెత్తాను. ఇప్పుడు చెప్తాను. పాయింట్ మీరు అండర్లైన్ చేసుకోండి. ఇది నీకిస్తా. ఇది నీకు. నా చేతిలో 10 రూపాయల నోట్. ఇది నాదా ఈ పాపదా? అదే కదా. నేను ఇప్పుడు ఈ అమ్మాయికి ఇస్తున్నాను. తీసుకుంది. నాదా ఆ పాపదా? ఆ అమ్మాయి దగ్గరికి వచ్చింది కాబట్టి ఆ అమ్మాయిది కదా. కూర్చోపో చూద్దాం. ఈసారి వచ్చినప్పుడు 10,000 ఇవ్వాలి. కూర్చో. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది నాది. మాట్లాడుతున్నవరు సాతాను. ఎవరితో మాట్లాడుతున్నాడు? యేసుక్రీస్తు వారితో మాట్లాడుతున్నాడు. ఇది నాకు అప్పగించబడింది అని అన్నాడు. ఎవరిచ్చారు? వాడి చేతిలోకి ఎవరిచ్చారు? దేవుడిచ్చాడా? వెరీ గుడ్, బాగా చెప్పా. నీకు ఇవ్వాల్సింది 10, ఆ పాపకి ఇచ్చా. ఎవరిచ్చారంట? రోమిలికి రాసిన పత్రికలు తీయొద్దులే, ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి మీకు టైం ఉంటే. నాకు టైం లేక నేను ముగిస్తున్నాను. రోమిలికి రాసిన పత్రికలో 5:12 ఒక్క మనుషుని ద్వారా పాపము ద్వారా మరణం లోకములోనికి ఎలాగూ ప్రవేశించును, అలాగునే పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తి అయిను. వినండి. ఆదాము తన అవిధేయత వలన, లేకపోతే అవ్వ అవిధేయత వలన, ఒక మాటలో చెప్పాలంటే వాళ్ళిద్దరు పేర్లు ఎత్తకుండా మానవుడు అవిధేయత వలన దేవుడిచ్చిన ఆ అధికారాన్ని, దేవుడిచ్చిన ఆ రాజ్యాన్ని, దేవుడిచ్చిన ఆ విలువైన దాన్ని అపవాది చేతికిచ్చాడు. అపవాది, అది వాడు స్వయంగా మాట్లాడాడు యేసుక్రీస్తు వారితో. అది నాకు అప్పగించబడింది. వాస్తవంగా ఎవరిది అది? చెప్పాలి. ఎవరిది? దేవునిది. మానవుడు పోయి సాతాను చేతిలో పెట్టేశాడు. మానవుడు దేవుని అధికారాన్ని, దేవుడిచ్చిన రాజ్యాన్ని, ఆ మహిమను తీసుకెళ్లిపోయి వాడి చేతిలో పెట్టేశాడు. ఇది ఆయనదే, కానీ మీకు ఇస్తున్నామని చెప్పేసి ఇతని అవిధేయత వలన, ఇట పాపం వలన వాడి చేతిలో పెట్టేశాడు. ఇప్పుడు వాడేమంటున్నాయంటే ఇది నాది, నాకు అప్పగించబడింది. ఎవరిచ్చారు? నువ్వే మానవుడు నా చేతిలో పెట్టాడు. సో ఇది నాది. ఇప్పుడు నీకు కావాలంటే, నేను నీకు ఇవ్వాలనుకుంటే సింపుల్, ఒక్కసారికి నాకు మొక్కేసాయి, నీకు ఇస్తా. ఉపవాసములో ఉన్నాడు. 40 రోజులు ఏకదాటిగా ఉపవాసములో అరణ్యములో ఉన్నాడు. అడవి మృగాల మధ్య ఉపవాసములో గడుపుతున్నాడు. ఆకలితో ఉన్నాడు. అదును చూసుకొని వచ్చాడు. అదును చూసుకొని వచ్చి ఇప్పుడు వాడు అంటున్నమాట, ఇది నీకిస్తా, ఇది నీకిస్తా, ఒక్కటే ఒకటి చెయ్యి, నాకు మొక్కు చాలు. ఏమి యేసు ప్రభు వారు, ఎవరు లేరుగా, నువ్వు లేరు, నేను, మీడియా లేదు, ఎవరు లేరు, ఒకసారి మొక్కకూడదు? ఆ మాట అంటానికి నాకన్నా సిగ్గుండాలి. అట్ట అనకూడదు. ఒక సేవకుడిగా చెబుతున్నాను. ఆయన చెప్పిన మాట, నీ దేవుడికి మాత్రమే మొక్కాలి. నోరు లేదు మీకు. ఇంటికాడ కప్పలు తెరిచినట్టు తెరుతారు. చెప్పు నోరు గట్టిగా హల్లెలూయా. పక్క బజార్లో వస్తే ఆ బజార్లో నువ్వే గొంతే, నీ గొంతు. మన సావిత్రమే, మన సావిత్రమే.
ఇక్కడేమో అరవ గట్టిగా హల్లెలూయా చెప్పు. ఆ? నువ్వు దేవునికి మొక్కో. ఈ రాజ్యాలని ఎవరికి ఇవ్వాలనుకుంటున్నాడు వాడు? ఆల్రెడీ కొంతమందికి ఇచ్చేసాడు. మైక్లో చెబితే బాగుండదా? ఏ మనుషుడైతే నీ చేతిలో పెట్టాడన్నాడో అదే మనిషిని నేను పట్టుకోబోతున్నా. గడికి కొట్టు చప్పట్లు. అదే మనిషి హృదయాన్ని తాకబోతున్నా. అందుకోసమే ఈ 40 రోజులు ఏకదాటిగా ఏది పట్టించుకోకుండా ఉపవాసంలో ఉన్నాడు. 40 రోజులు ఎవరిని ఏది వాడు సాతానుగాడు వచ్చి చెడగొట్టాలని ఎంత ప్రయత్నం చేసినా వాడి వల్ల కాల. నీ రాజ్యం నువ్వు అంటున్నావు కదా, నీ మహిమ అంటున్నావు కదా, అదే రాజ్యాన్ని నేను ఎలా నాకు స్వాధీనం చేసుకుంటానో చూసుకో. ప్రైజ్ ది లార్డ్. హృదయాలు తెరవబడుతున్నాయి, అనేకమైన ఆత్మలు కదిలించబడుతున్నాయి. యేసు ప్రభు వారి వాక్యము అనేకమైన గుండెలను పిండి చేస్తా ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. అక్కడి నుంచి వెళ్తే చూడండి, మార్కు రాసిన సువార్తలు 1-2 విషయాలు త్వరగా స్పీడ్గా నాతో పాటు రావాలి, లేకపోతే మిమ్మల్ని అనంతపురం చేసిపోతా. మార్కు రాసిన సువార్త 1, 25, 26, 27, 28. ఓరకుండు పోయెను. విస్మయ అందరూ స్టార్టింగే ఉపవాస ప్రార్థన అయిపోయింది. ఉపవాస ప్రార్థన అయిపోయి ఇంకా జనాల్లోకి వచ్చేసాడు. ప్రజల్లోకి రావడంతోనే ప్రజల మనోనేత్రాలు వెలిగించబడుతున్నాయి. ప్రైజ్ ది లార్డ్. విస్మయం ఉంది. ఇదేమిటో, ఈ కొత్త బోధ ఏంటో, అధికారముతో అపవిత్రాత్మలను ఆజ్ఞాపించగానే ఆయనకు లోబడుతున్నాయి చెప్పుకుంటున్నారు. ఆయన గురించిన సమాచారం గలిలయ ప్రాంతమంతటా వ్యాపించిన. కొట్టో చప్పట్లు. ప్రైజ్ ది లార్డ్. ఆ 40 రోజులు కఠినంగా ఉన్న ఉపవాస ప్రార్థనలో ఉన్న శక్తి ఒక్కసారిగా విస్ఫోటనం అయిపోతుంది. గలిలయ ప్రాంతం అంతటా వెళ్ళిపోయిందంట ఒక్కసారి. వీడు నా రాజ్యం అన్నాడు కదా, నా ప్రజలు అన్నాడు కదా, నా వాళ్ళు అన్నాడు కదా, అదే ప్రజల హృదయాలు తాకుతున్నాయి. ప్రైజ్ ది లార్డ్. ఇంకా ఆయనకి ఎక్కడికి వెళ్తే అక్కడ, ఏ ప్రదేశంలోకి, మార్కు 1:45 చదువు. మార్కు 1:45. ఒకళ్ళొకళ్ళు విస్తారంగా ప్రకటించడం, ఆ సంగతి ప్రచురం చేయబట్టం. ఇక పట్టణంలో కాకుండా, బహిరంగంగా వెళ్లకుండా అరణ్య ప్రదేశానికి వెళ్తే 4 దిక్కుల నుంచి ప్రజలు ఆయన యొద్దకు వచ్చుచున్నారు. అరణ్యంలో పోయాడు. అమ్మో, ఈ ప్రజలు ఇట్లా వస్తున్నారని చెప్పేసి అరణ్యంలో పోయాడు. అరణ్యంలో పోతే అక్కడ కూడా ప్రజలు 4 దిక్కుల నుంచి వస్తున్నారు. 40 రోజులు ఉపవాస ప్రార్థన తర్వాత దైవ మహిమేమిటో చూస్తాం మనం. నువ్వు ఉపవాసాలు ఉండేది ఎవరు కనపడపోవచ్చు, దాని ప్రభావం నెక్స్ట్ ఉండిద్ది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకక్కడి నుంచి స్టార్ట్ అయితే అనేకులు ఎంటబడతా ఉన్నారు ఆయన ఏమిటి. దెయ్యాలు పోతున్నాయి, రోగాలు పోతున్నాయి, ఇంకేదైనా సరే అనేక మంది ప్రజలు ఎంటబడతా ఉన్నారు, ఆయన బిడ్డలైపోతున్నారు. ఈరోజు ప్రపంచం అంతా యేసు ప్రభు మారు మోగుతుంది పేరు. హల్లెలూయా చెప్పు. వాడు నా రాజ్యం అన్నాడు కదా, నీ రాజ్యాన్ని ఎట్ట పిండుతానో, ఎట్ట తీసుకొస్తానో. ఇది పరీక్షలతో కూడిన రాజ్యం. యేసుక్రీస్తు వారి రాజ్యం ఒకసారి ఏలుటం కాదు, శ్రమలు శోధనలు అన్ని ఎదుర్కొన్న తర్వాత ఆ రాజ్యాన్ని కడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అర్థమవుతుందా? శ్రమలు ఉంటాయి, శోధనలు ఉంటాయి, పరీక్షలు ఉంటాయి, నిందలు ఉంటాయి, అవమానాలు ఉంటాయి, ఎదురు దెబ్బలు ఉంటాయి. ఆ తర్వాత దేవుని రాజ్యం ఉండిద్ది.
స్టార్టింగ్లో నిన్ను అంతెత్తున కూర్చోబెట్టాడు. వెళ్ళాల చిన్నగా, వెనకబడకుండా పడిపోకుండా ముందుకు వెళ్ళాలి. దేవునికి మహిమ కలుగును కాక. అది ఇంకా ఆడి నుంచి స్టార్ట్ చేస్తే ప్రయాణం భోజనం చేయడానికి కూడా టైం చాలట్లేదంట. రైసులో సువార్త ప్రజలు విస్తారంగా, ఊరిలోకి వెళ్తే ఊరిలో, గ్రామాల్లోకి వెళ్తే గ్రామాల్లో, అడవిలోకి పోతే అడవిలోకి, సముద్ర తీరానికి పోయి ఇంకోసాట కూడా ఉంటావు. ఒకసాట అక్కడే ఉండేది. మార్కు 2:13 చదవండి. 2:13. ఆయన సముద్ర తీరమున నడిచిపోతున్నాడు. జనులందరూ ఆయన యుద్ధకు రాగా, గట్టిగా హల్లెలూయా చెప్పు. అది సముద్ర తీరమైనా సరే, అరణ్య ప్రదేశమైనా సరే, అది గ్రామమైనా సరే, ఆత్మలు రక్షించబడుతున్నాయి. ప్రజలు మార్పు చెందుతున్నారు. ప్రభు బిడ్డలుగా మారిపోతా ఉన్నారు. ప్రియమైన సహోదరుడా, తమ్ముడు ప్రసన్న ఉపవాస ప్రార్థన మనం అనుకుంటున్నామేమో, ఎంతగా దేవుని దగ్గర నలుగుతావో, ఎంతగా పరీక్షలు ఎదుర్కొంటావో, ఎంతగా కడుపు కాల్చుకుంటావో, ఆకలి కేకలు ఎంత పుడతాయో అంత విస్ఫోటనం రాబోతుంది. గట్టిగా హల్లెలూయా చెప్పు. అంత విస్ఫోటనం రాబోతుంది. అటువంటి దేవుని కృపతో నింపబడబోతున్నాం. ఏదో ఉపవాసం వాళ్ళు పెట్టి నీళ్ళు పెట్టిన మొత్తం, నా ఉద్దేశం మొత్తం ఉపవాసాలు ఉండాలి. గట్టిగా హల్లెలూయా చెప్పు. నినివే పట్టణం మొత్తం ఉందంట. రావాల్సిన కీడేమైపోయింది? ఆడే ఆగిపోయింది. అనేక మంది ప్రజలు మారిపోబోతున్నారు. కులాలకు అవసరం లేదండి. యేసు ప్రభు అందరిని పట్టుకుంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. చేయటమే నీ పని, చేయటమే నీ పని. అన్ని కులాల వాళ్ళు, నేను ప్రార్థన చేస్తా ప్రభువా, మందిరంలోకి అన్ని కులాలు, ఆ కులం ఈ కులాన్ని మొత్తం ప్రార్థన చేస్తా. ఇంచుమించుగా మన మందిరానికి ఒక 10 కులాల పైనే వస్తారు. ప్రైజ్ లార్డ్. నేను ప్రార్థన చేసేవాడిని, ప్రభువా వాళ్ళు పట్టుకో, వేస్తున్నాను, వాళ్ళు పట్టుబడాల, వాళ్ళు 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 మొత్తం పట్టుబడాల. అందరూ ప్రభు బిడ్డలు అవుతున్నారు, అవుతారు, అవబోతున్నారు. ఆయన 40 రోజులు ఏకదాటిగా కఠినమైన ఉపవాసాలతో ఉన్నాడండి. ఎవరి మధ్యలోకి రాలా, మధ్య మధ్యలో వచ్చి పోతా ఉండలా. టీ, బిస్కెట్స్. బలమైన ఉపవాసంలో నువ్వు నిలుచుదువు కాక. దైవ కార్యాలు చూడాలంటే కఠినమైన నిర్ణయాలతో ఉండాలా, కఠినమైన విధానములో ప్రయాణం చేయాలి. అప్పుడే దేవుని కార్యాలు చూడగలుగుతావు. ప్రార్థన చేసుకుందాం, తల్ల వంచండి. ప్రార్థన చేసుకుందాం, తల్ల వంచండి. మోకాళ్ళు ఉంచుతారా? ఆయన అడవి మృగాల మధ్య ఉన్నారు కదా, మీరు కమ్మగా మందిరంలో ఉన్నారు. కళ్ళు మూసుకొని మోకాళ్ళ నుంచి ప్రార్థన చేస్తారా? దేవుని రాజ్యం కట్టబడాలంటే నీ ద్వారానే. దేవుని రాజ్యం కట్టబడాలంటే నీ ద్వారా దేవుడు ఇవ్వబోతున్నాడు. నువ్వు తీసుకునే తీర్మానము, నువ్వు చేసే ప్రార్థన. శోధకుడు వచ్చి నిన్ను పదే 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 శోధిస్తుంటే జయించే విధానము నీలో ఉంటే, యేసుక్రీస్తు వారు వాడు చెప్పగానే రొట్టెలు చేసుకోలా, వాడు చెప్పగానే దూకలేదు, వాడు చెప్పగానే మొక్కలేదు, వాటన్నిటిని ఎదిరించాడు. ఆ ఎదిరించే సత్తాని దేవుడు నీకు ఇస్తున్నాడు. ఆయన సహాయం చేయబోతున్నాడు. నువ్వు ఆయన పక్షమున నిలబడితే నెక్స్ట్ రానున్న తరానికి నీ దేవుడు నిన్ను ఆశీర్వాదకరంగా నిలబడబోతున్నాడు. ప్రార్థన చేసుకోండి, ప్రభువుని అడగండి. దేవుని మాటలు విన్నావు, ఎంతవరకు నువ్వు వాక్యానుసారంగా నడుస్తావు ఒకసారి నువ్వు పరీక్షించుకుందాం. ప్రార్థన చేసుకుందాం అందరం. అందరూ ప్రార్థనలోకి పోయిద్దాం.
నిజముగా నువ్వు ఎంత ఆకలితో ఉంటున్నావో అంతగా దీవెనలు నీకు కలుగుతాయంట. అమ్మా, పైకి కాదండి, హృదయపూర్వకముగా నువ్వు దేవుని సన్నిధిలో కనుక గడపగలిగితే నీవు ఒక విస్ఫోటనము వలె మార్చబడతావని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇంతవరకు మనము చేసుకున్నటువంటి తీర్మానాల ద్వారా ఇప్పటికీ ఇలాగునే ఉండిపోతూ ఉన్నాం. ఈ రాత్రి ఒక చిన్న తీర్మానం చేసుకోండి. అయ్యా, ఇకపైన ఉండగలిగితే, చేయగలిగితే, నీ కొరకు బ్రతకగలిగితే ఇలాగుననే నేను బ్రతుకుతానయ్యా. నీ మహిమను మేము చూడాలయ్యా. ఏ మనుష్యుడైతే లోకానికి అయా సాతాను అప్పగించాడో ఆ మనుషుని మోకాలు వంచి మరలా ఈ రాజ్యములో సువార్తను ప్రకటించి సాతాను ప్రాకారాలు కూలగొట్టబడాలంటే ఇటువంటి బలమైన తీర్మానాలు కలిగి ఉండాలని నీ జీవితంలో, నీ కుటుంబములో ఏలుబడి చేసే అదుగో ఆ భయంకరమైన స్థితిగతులు, ఆ సాతాను కోట గోడలు కోల్చబడాలంటే నీ నుంచే ప్రారంభము కావాలి. అమ్మా, ఏకాంతముగా ప్రభు గడిపాడంట. అందుకే ప్రపంచ దేశాలకు విస్ఫోటనముగా మారాడు ఆయన. యేసయ్యా, ఈ రాత్రి మమ్మను మార్చండి ప్రభువా. అలవాటు చొప్పున ఆచారపూర్వకముగా మనుషుల ప్రేమను పొందుకోవాలని మేము నడిపించబడుతున్నామేమో, కానీ మార్చండి ప్రభువా. మనుషులెవ్వరికి కనబడక నీతోనే గడుపుతూ వాక్యము, ప్రార్థన ద్వారా నడిపింపబడగలిగిన ఉపవాసపు ఆత్మలను మాకు అనుగ్రహించమని అడుగుతూ ఉన్నా. యేసయ్యా, ఈ రాత్రి నీ సన్నిధికి వచ్చిన బిడ్డలందరినీ మీరు దీవించమని అడుగుతూ ఉన్నామయ్యా. యేసయ్యా, దూర ప్రాంతము నుంచి అయా మీరు తీసుకొని వచ్చిన అయా మీ దాసులను బట్టి నీకు స్తోత్రాలయ్యా. అయా, బలమైన వర్తమానము ద్వారా మీరు మాతో మాట్లాడినందుకై స్తోత్రాలు. మీ దాసులను మీరు దీవించండి అయ్యా, ఆశీర్వదించండి అయ్యా, మీ పరిచర్యలో బలపరచండి అయ్యా. అయ్యా, వారు చేస్తున్న ప్రతి పరిచర్యను దీవించండి. వారు ఎక్కడైతే అడుగు పెడుతూ ఉన్నారో యేసుక్రీస్తు నామములో ఆ ప్రాంతాలన్నీ దీవెనకరముగా మార్చబడునుగాక. సహాయమును దయచేయండి. అలాగుననే ఏర్పాటు చేయబడింది ఉపవాస ప్రార్థన కూడిక ఇంకొక రోజు మాత్రమే ఉన్నాయ్యా. యేసయ్యా, బలపరచమని అడుగుతూ ఉన్నా. వాతావరణం అనుకూలపరచండి, కరెంటును అనుకూలపరచండి. ఇప్పటికే మునుపెన్నడూ జరగనట్లుగా ఈ ప్రార్థన కూడికలను మీరు జరిగిస్తూ ఉన్నారయ్యా. రేపు నీ మహిమ చూడాలి, నీ కార్యాలు చూడాలి. అనేకులను వేల వేసి నడిపించండి. రేపు జరిగే చివరి రోజు ఉపవాస ప్రార్థన కూడికలు అనేక మందిని నడిపించి ప్రేరేపణ కలిగించి వేల వేసి ప్రభువా మీరు నడిపించండి. ప్రభువా, అద్భుతములు జరగాలయ్యా, ఆశ్చర్యమైన కార్యాలు జరగాలయ్యా. నీ అగ్ని మండాలయ్యా. అనేకులు నీ కొరకై పట్టబడాలయ్యా. అనేకులు నీ సన్నిధిలో తీర్మానం పొందుకోవాలయ్యా. సహాయమును దయచేయమని ఈ రాత్రి ఎంత మహిమకరంగా మీరు జరిగించినందుకై స్తోత్రములు చెల్లిస్తూ సర్వఘనత, మహిమ, ప్రభావములు మీరు మాత్రమే పొందుకొనమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఆశీర్వాదం పొందుకుందాం. మన తండ్రి అయిన దేవుని దయ,
కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక సన్నిధి సహవాసముతోడు కాపుదల ఈ మందిరానికి, ఈ ఉపవాసాలకును, జరగబోయే కూడికలకును, రాబోతున్న అనేకమైన జనాలకును, సకల పరిశుద్ధులకును ఆయన కృపతోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్.